రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు వైసీపీ ప్రభుత్వంతో ఇబ్బందులు పడుతున్నారని తాడేపల్లిగూడెం జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆరోపించారు. ఓడిపోతామని తెలుసు కూడా వైసీపీ వైనాట్ 175 అని మేకపోతు గాంభీర్యం చూపిస్తోందని మండిపడ్డారు. తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అవినీతి కేరాపడ్రస్గా మారిపోయారని బొలిశెట్టి శ్రీనివాస్ విమర్శించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందంటున్న తాడేపల్లిగూడెం జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్తో మా కరెస్పాండెంట్ రాంబాబు ఫేస్ టు ఫేస్. మనతో తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు ప్రజెంట్ తాజా పరిణామాలు అడిగి రాజకీయ పరిణామాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి, గత కొద్ది రోజులుగా టీడీపీ జనసేన సీట్ల విషయంలో ఒక చర్చ జరుగుతుంది. జనసేన అనేమో ఖచ్చితంగా బలంగా మనం ఎక్కడైతే గెలుస్తామో ఆ సీట్లే తీసుకుని బలంగా అసెంబ్లీలో అడుగు పెడదాం అంటున్నారు. జన సైనికులు జనసేన మద్దతుదారులు ఎక్కువ సీట్లు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు. మీరేమంటారు? ఈరోజు జరిగే పరిణామాలన్నీ చూస్తే ఏదైతే మనం కలిసిన కలయిక అర్థం ఉండదు. ఎందుకంటే ఇవాళ ప్రజల అభీష్టం మేరకు రెండు పార్టీలు కలిస్తే వైసీపీ పార్టీని ఓడిస్తే ఈ రాష్ట్రాన్ని దోపిడీ ఆగుతుందనే ఆలోచనతో ప్రజల నిర్ణయాన్ని గౌరవించి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కలవడం జరిగింది. ఎవరికి ఇచ్చేదేమీ లేదు దీంట్లో. ఎందుకంటే యాక్చువల్గా మరి నేనైతే పొత్తు అంటే ఏంటంటే ఎవరు ఎక్కడ గెలిస్తే అక్కడ మనం మద్దతు ఇచ్చుకోవాలనేది ఒక సిస్టమేటిక్గా మనం నడవాలి. అంతే తప్ప మనం ఎక్కువ సీట్లు ఇస్తే గెలుస్తాం, తక్కువ సీట్లు ఇస్తే ఓడిపోతాం అనేది ఏం కాదు. మనం గెలిచే చోట్ల మాత్రమే మనం అడగాలని నా ఉద్దేశం. అదే ముందు ఒప్పందం కూడా అదే. కాబట్టి దీని మీద పెద్దగా మనం స్పందించవలసిన అవసరం లేదు. మన నాయకుడి నిర్ణయాన్ని శిరోధార్యంగా భావించాలి. ఎక్కడ జన సైనికులకి వీర మహిళలకి జనసేన పార్టీ నాయకులందరూ కూడా నేను తెలియజేస్తాను, కళ్యాణ్ గారి ఆశయాలని మన ప్రజలను నడిపించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా గెలిచి సీట్లు మాత్రం తీసుకోవాలి. మనం గనక బలహీనంగా ఉన్న చోట్ల సీట్లు తీసుకుంటే మళ్ళీ అక్కడ వైసీపీ గెలిచే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికి మనం ఆలోచన చేయకుండా మన నాయకుడు ఏదైతే ఆలోచించి తీసుకున్న నిర్ణయానికి మనం కట్టుబడి ఉంటాం కూడా. మొదట్లో పొత్తు పెట్టుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన అప్పుడు ప్రజల నుంచి కొంత స్పందన కొద్దిగా వచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ రెండు పార్టీలు ముందు సమన్వయంతో ముందుకెళ్తున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో జనసేన టీడీపీ పొత్తు విషయంలో ప్రజల భావన ఎలా ఉందనుకుంటున్నారు? ప్రజల్లో అసలు బ్రహ్మాండమైన స్పందన ఉంది. రూరల్లో చాలా బాగుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం పంచాయతీ అధికారులు తీసేయడం, అంతేకాకుండా అక్కడ కనీస సౌకర్యాలు కల్పించడంలో ఫెయిల్యూర్ అవ్వడం, ఆ విలేజ్కి వెళ్ళి రోడ్లు కూడా వెళ్ళిన పరిస్థితి. కాబట్టి రైతుని ఆదుకోలేని పరిస్థితి. రైతు పండించిన ధాన్యాన్ని ఎక్కడ అమ్మాలో తెలియదు, ఎప్పుడు డబ్బులు అవుతో తెలియదు, అగమ్య గోచరంగా ఉన్నది, అయోమయమైన పరిస్థితుల్లో రైతు ఉన్నాడు. కాబట్టి ఇలాంటి ప్రభుత్వం మాకు వద్దు. ఖచ్చితంగా మరి జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రతినిధులు మేము గెలిపిస్తామని చెప్పి నాకే చెప్పడం జరిగింది. అన్ని వర్గాల ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజలు కూడా ప్రస్తుత ప్రభుత్వం ఎప్పుడు వెళ్ళిపోద్దా అని చూస్తున్న పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం వైనాట్ 175 అంటలో అసలు ఆంతరం ఏమంటారు? అసలు మేకపోతు గాంభీర్యం అంటాను నేను. ఎందుకంటే ఓడిపోతామని తెలిసి కూడా వైనాట్ 175 అంటున్నారంటే ఉన్న నెగ్గిన ఎమ్మెల్యేలు నిన్న ఫారం లేకుండా అసెంబ్లీ స్టార్ట్ చేయలేని పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మరి అలాంటి పరిస్థితి మనం చూసుకుంటే ఆఖరి అసెంబ్లీని అందరూ ఎంజాయ్ చేసి సరదాగా ఫోటోలు తీసుకుని అంతా బాగా చూసుకుంటారు. చాలామంది వెళ్ళలేని పరిస్థితి. ఎంపీలు రిజైన్ చేస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేలు రిజైన్ చేస్తూ ఉన్నారు. అంటే ఇంకా మీరు వైనాట్ 175 అంటే అర్థం ఏంటిది? కాబట్టి ఇదన్నీ ఏంటంటే జనాల్లో ఇది ఏమైనా మళ్ళీ నేను నెగ్గేస్తాననేది ఒక మాట చెప్పడం, ప్రజల డబ్బుతో దుర్వినియోగం చేసి ఎన్నికల సభలు నిర్వహించడం, దాంట్లో భాగంగా నేను పరిగణిస్తున్నాను. ఇక్కడ తాడేపల్లిగూడెం నియోజకవర్గం చూసుకున్నట్టయితే 5 సంవత్సరాలు అయిపోతుంది. ఎమ్మెల్యేగా తర్వాత డిప్యూటీ సీఎంగా పదవి కూడా వచ్చింది. నియోజకవర్గాన్ని ఏమైనా అభివృద్ధి పదవులు నడిపించారా, లేకపోతే అన్ని సమస్యలు ఉన్నాయంటారు? అసలు ఏది ఆయన అభివృద్ధి మీద ఆయన దృష్టి పెట్టలేదు. ఆయన డబ్బు మీద దృష్టి, ఏదైతే అవినీతి మీద దృష్టి తప్ప అభివృద్ధి మీద దృష్టి ఎక్కడా లేదు. కనీసం తాడేపల్లి నుంచి ఊళ్ళోంచి వెళ్ళేటువంటి రోడ్లలో ఒక తట్టమట్టి కూడా వేయలేని పరిస్థితి. ఎన్హెచ్ఐ రోడ్లు, కనీసం ఆర్ఎన్బి రోడ్లన్నీ కూడా మొత్తం పాడైపోయి చాలామంది యాక్సిడెంట్లు అయి ప్రాణాలు పోగొట్టిన సందర్భం మనం చూసాం. తాడేపల్లిలో పెద్దొంతుని మించి చూసుకుంటే అటు బాదంపూడి వెళ్ళినా ఇటు ప్రతిపాడు దాకా వెళ్ళినా సరే అసలు రోడ్లు లేని పరిస్థితి. ఇంకా అతను చెప్తే ఇక్కడ ఈ ఊరికి కావాల్సిన కనీస సౌకర్యాన్ని అరేంజ్ చేయలేదు, అవుట్లెట్ క్లియర్ చేయలేదు. ఎక్కడ కూడా ఆయన మరి నేను ఏం చేశానని ఆయన చెప్పుకుంటే నాకు తెలియదు, కానీ ప్రజల్లోకి వెళ్తే సమాధానం చెప్పలేని పరిస్థితి.
అంత అయోమైన పరిస్థితుల్లో ఈ కాన్స్టిట్యూషన్ తయారు చేశారు. అవినీతిని మాత్రం రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ చేసిన వ్యక్తిగా ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు. మీరు రెగ్యులర్గా పల్లెపోరు కార్యక్రమంతో ప్రతి పల్లె తిరుగుతున్న పరిస్థితి ఉంది. అక్కడ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఎలా కనిపిస్తుంది? అందరూ బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంటేనే మనకు స్వాగతం పలుకుతారు. ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు ఎవరు మనతో ఉండరు. యువకుల్లో వ్యతిరేకత, మధ్యతరగతి కుటుంబాల్లో వ్యతిరేకత, కరెంటు బిల్లులు పెంచుకుంటూ పోయారు, పన్నులు పెంచుకుంటూ పోయారు, నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగినాయి. ఏదైతే రైతు ఆధారపడి ట్రాక్టర్లు ఉన్నాయో దాని మీద కూడా 35 రూపాయలు ట్యాక్స్ కడుతూ ఉన్నారు ప్రజలు 1 లీటర్కి. అంటే అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ డబ్బుని ఇక్కడ వసూలు చేస్తూ ఉన్నారు. మరి ఇంకా మేమే నెగ్గుతూ ఉన్న దాంట్లో అసలు అర్థమే లేదు. జనసేన టీడీపీ పొత్తులో భాగంగా తాడేపల్లిగూడెం సీటు జనసేన కంటే మీకే వస్తున్నట్టుగా చూసాయిగా సంకేతాలు వచ్చిన పరిస్థితుల నేపథ్యంలో మీకు ఒక ప్రత్యేక వ్యూహాలు ఏమన్నా రూపొందించుకున్నారు? డిఫరెంట్గా జనసేన టీడీపీలో భాగంగా నాకు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ అందరూ కూడా నాతో కలిసి పనిచేస్తున్నారు. ఒక యాస్పిరెంట్ తప్ప, యాస్పిరెంట్ మాత్రం ఎవరిని వెళ్ళొద్దు, మీరు కలవకండి, నాకే సీటు వస్తుంది అని చెప్పి ఆపడం జరుగుతుంది. కానీ మేమేమంటున్నామంటే ఎవరికి వచ్చిన సీటు వచ్చినా చెయ్యాలి, అది మా కళ్యాణ్ గారు రాసేయాలి కాబట్టి మరి ఖచ్చితంగా చేయాలని మనం ముందు నుంచి కలిసి ప్రయత్నం చేసాం. ఎక్కడ కూడా లీడర్ అయితే కలవనివ్వరు, కానీ ఈ కింద ఉన్న క్యాడర్ అంతా మాత్రం చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, నాతో పాటు బాగా తిరుగుతున్నారు. మీకు మ్యాండేట్ అనౌన్స్ చేసిన తక్షణం మీతో కలిసి పనిచేస్తానని కూడా చెప్పడం జరుగుతుంది. చాలా ఊళ్ళో నాతో కలిసి పనిచేస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న నాయకుడు వాళ్ళందరినీ కూడా బెదిరించి మీరు వెళ్తే మర్యాదగా ఉండదు, నాకే సీట్ వస్తుంది, నేనే తిరుగుతానని చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి మాట్లాడే విధానాన్ని మాత్రం తీవ్రమైన వ్యతిరేకత కనపడుతోంది జనసైనిక శ్రేణుల్లో. కాబట్టి అలాంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ గారు కలిసినప్పుడు ఇక్కడున్న లీడర్స్ కలవకపోతే దానిలో అర్థమే లేదు పొత్తులు అనేది నా ఉద్దేశం. కాబట్టి పార్టీ నిర్ణయానికి కట్టుబడి నేను ఇవాళ వరకు ఎప్పుడు కూడా నాకు వచ్చిందని నేను ఎవరికి చెప్పలేదు. కానీ అవతల వ్యక్తులు చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే నాదే సీటు వాళ్ళకి రాలేదు అని చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కొన్ని సందర్భాల్లో పార్టీ చెప్పిన విషయాన్ని కూడా నేను చెప్పాల్సి వస్తుంది. గత్యంతరం పరిస్థితుల్లో కళ్యాణ్ గారు నాతో మాట్లాడిన విషయం కానీ లేకపోతే మనోహర్ గారు చెప్పిన విషయాన్ని కానీ నేను చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా నేను గెలిస్తే దాంట్లో ఉన్నారు, మీరు ఎక్కువ మెజారిటీ సంపాదించే ప్రయత్నం చేయమని ఇద్దరు చెప్పడం జరిగింది. ప్రజల్లో తిరగమని వాళ్ళ ఆదేశాల మేరకే నేను అప్పుడే పల్లెపూర 6 ముందు నుంచి చేస్తూ ఉన్నాను. కాబట్టి దాని మీద పెద్దగా స్పందించవలసిన అవసరం లేదు. జనసేన శ్రేణులు అందరూ కూడా టీడీపీతో కలవడానికి ఎలాంటి అభ్యంతరం, టీడీపీ శ్రేణులు అందరూ కూడా జనసేన పార్టీని గెలిపించడానికి అభ్యంతరం లేదు. ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో సహజంగా ఉండొచ్చు, వాళ్ళకి ఆశ ఉండొచ్చు, కానీ దాన్ని మరి ఎలా చూడాలి, పొత్తులో ఉన్నప్పుడు కొన్ని మనం చేయవలసిన అవసరం ఉంది. ఆశపడటంలో తప్పులేదు, కానీ ఎదరోళ్ళ మీద బుర్ర జల్లి సీట్ నాకే రావాలనే ప్రయత్నం చేసిన దానికి ఖచ్చితమైన దెబ్బ ఖచ్చితంగా తగులుతుంది. ఎందుకంటే అలా ఉండకూడదు కదా. ఇప్పుడు మనం మీకు వచ్చినా మేము చేస్తానని చంద్రబాబు గారు సభలో నేను ప్రకటించాను, ఇక్కడ కాదు. కానీ చంద్రబాబు గారి మీటింగ్ కూడా నన్ను కేకేలేదు. కనీసం వాళ్ళ పార్టీ ఆఫీస్ నుంచి నన్ను కేకేశారు తప్ప ఎవరో కూడా నన్ను కేకేసిన సందర్భం లేదు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన టీడీపీ పొత్తులో ఎన్ని సీట్లు కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయని మీరు భావిస్తున్నాను? 100 నుంచి 125 మధ్యలో ఉండొచ్చని నేను అభిప్రాయపడతాను. ఖచ్చితంగా కూటమిదే విన్నాను. ఖచ్చితంగా కూటమి రూల్ చేయబోతూ ఉంది. కూటమి దాంట్లో అనుమానం లేదు. నాకున్న అనుభవాన్ని వైనాట్ 170 మరో వైసీపీ నాయకుల్లో మాట్లాడుతూ నాకు ఇష్టం లేదు. కాబట్టి వాస్తవాల్లో ప్రయాణం చేస్తే నాకు తెలిసి ఒక 125 సీట్ల దాకా, 120 నుంచి 120 సీట్ల దాకా జనసేన పార్టీ గెలవబోతూ ఉన్నది నాకు అనిపిస్తుంది. అది ఎలా చూసుకుంటే పల్లెపూరులో ప్రతి పల్లెకి వెళ్ళినా ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. కాబట్టి ఘన స్వాగతం ప్రతి పల్లెల్లో కూడా జనసేన పార్టీ తరపున నాకు ఘన స్వాగతం లభిస్తుంది. కేవలం వైసీపీ ప్రభుత్వం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ వైనాట్ 175 అంటుంది, కానీ కనీసం అక్కడ సరైన అభ్యర్థులు కూడా లేకుండా పోతుంది. ఖచ్చితంగా జనసేన టీడీపీ ప్రభుత్వం 120 నుంచి 120 స్థానాలు గెలుచుకుని ఖచ్చితంగా ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారంటున్నారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఇది ఇక్కడ పరిస్థితి. తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ గారు కార్యాలయం నుంచి కేవలం